టెంపుల్‌లో పెట్టే పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈరోజు అయితే నేను అదే టేస్ట్‌తో చాలా సింపుల్‌గా అండ్ క్విక్‌గా చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అస్సలు మిస్ అవ్వకండి. పులిహోర అనేది నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. అందుకే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. మంచిగా పొడి పొడిలాడుతూ రావాలి రైస్ అనేది. ఇన్ కేస్ మీకు గ్యాస్ మీద వండితే అలా రాదు అనుకుంటే ఇలాగ కుక్కర్కి అయితే యాడ్ చేసుకోండి. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేనైతే ఇక్కడ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. సో ఇలా వాటర్ తీసేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకోండి. మనకి పొడి పొడిలాడుతూ రైస్ అనేది చాలా చక్కగా వస్తుంది. రైస్ కుక్కర్లో వండడం ఇష్టం లేదు అనుకుంటే గ్యాస్ మీద అయినా పెట్టుకొని పొడిపొడిలాడుతూ రైస్ అనేది వండుకోండి. చూసారా ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. ఇప్పుడు ఈ రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం చక్కగా అయితే చల్లారబెట్టేసుకోండి. రైస్ అనేది పూర్తిగా చల్లారిపోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో రైస్ అనేది ఇలా చల్లారబెట్టి పక్కన పెట్టేసుకోండి. పులిహోర ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ ఒక పెద్ద బత్తాకాయ సైజ్ చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. మీరైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోండి. మనకి గుజ్జు అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా గుజ్జు అయితే తీసేసుకొని దీంట్లో ఉన్న పిప్ అంతా తీసి పక్కన పెట్టేసుకొని ఇలా గుజ్జు మంచిగా తీసి ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పులిహోరలోకి ఏమేమి కావాలో పక్కన పెట్టుకోండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇక్కడైతే తాలింపు గింజలు, ఇందులో అయితే ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు అయితే ఉన్నాయండి. అండ్ కొంచెం అయితే జీడిపప్పు తీసుకుంటున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనేసి ఎక్కువ క్వాంటిటీలో వేరుశెనగ గుండ్లు అయితే తీసుకోండి. వేరుశెనగ గుండ్లు ఎక్కువ పడితేనే పులిహోర అనేది టేస్ట్ బాగుంటుంది. అండ్ కరివేపాకు ఇవైతే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకోండి. కొత్తిమీర అయితే మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అనేది కట్ చేసుకోండి. ఎందుకంటే కొత్తిమీర వేసుకుంటేనే పులిహోర అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం ఎక్కువ తీసుకోవడానికే ట్రై చేయండి. ఇలా సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే క్యారెట్ తీసుకొని అది కూడా ఇలా పైన తొక్కంతా తీసేసి తురిమేసుకోండి. పులిహోరకి క్యారెట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి, కానీ చాలామందికి తెలియదు. కానీ వెయ్యరు, ఒకసారి వేసి చూడండి మీకే అర్థమవుతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోండి. ఇది మనకి చిటపటలాడాలి ఆవాలు అనేది. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి జస్ట్ ఒక 1 మినిట్ అలా వేయించుకొని తర్వాత ఇందులో అయితే వేరుశెనగ గుండ్లు అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువే వేసుకోండి అన్ని. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు అయితే వేసుకోండి. ముందే జీడిపప్పు వేయకండి. ముందే జీడిపప్పు వేసారంటే జీడిపప్పు అనేది మాడిపోతుంది. సో వేరుశెనగ గుండ్లు వేసిన తర్వాత జీడిపప్పు వేసి ఒక 2 మినిట్స్ మంచిగా దూరగా అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు అయితే వేసేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మంచిగా కలుపుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసుకోండి. పసుపు ఎక్కువే పడుతుందండి, ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. అండ్ ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పసుపు, ఉప్పు చింతపండు గుజ్జుకి బాగా కలిసేలాగా ఇలా మంచిగా అయితే కలుపుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకొని ఇది కూడా మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. ఇది వేయించుకున్న తర్వాత పులిహోరలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ అండి. సో ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంగువ కూడా వేసుకొని ఇలా మంచిగా అయితే కలుపుకోండి. మనకి ఇది బాగా ఉడకాలండి. ఇలా బబుల్స్ అనేది రావాలి. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనకి చింతపండు గుజ్జు అనేది ఇలా దగ్గరికి పడుతుంది. చూసారా, ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇది కొంచెం కొంచెంగా రైస్లోకి అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మనకు అర్థమవుతుంది ఎంత క్వాంటిటీ పడుతుంది అనేసి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పులిహోర అనేది కలుపుకోండి. అంతా ఒకేసారి వేసి కలిపేశారంటే పులుపు పులుపుగా ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటుంటే మనకి ఎంత పడుతుంది అనేది అర్థమవుతుంది. చూసారా ఎంత మంచిగా కలుపుకున్నామో. ఇప్పుడు ఇందులో ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. ఇది ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే పులిహోర అనేది టేస్ట్ అంత బాగుంటుంది. వంట రాని వాళ్ళనే ఈ ప్రాసెస్లో పులిహోర చేశారంటే అసలు మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. టేస్ట్ అంత బాగా వస్తుందండి. ఇలా పులిహోర కలిపేసుకున్న తర్వాత పులిహోరను అయితే ఇలా ఒత్తి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కకు పెట్టేసుకోండి. మనకి అంతా పులిహోరకి చక్కగా పడుతుంది. అంతే అండి, చాలా టేస్టీగా పులిహోర అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.